చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఘోరంగా రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తి మార్కెట్ యార్డ్ సమీపంలో అర్ధరాత్రి 2 వాహనాలు ఢీకొన్నాయి. 3 లారీలు, ఒక అశోక్ లేలాండ్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో లారీ డీజిల్ ట్యాంక్ లీక్ అయి మంటలు ఎగిసిపడ్డాయి. 2 లారీలు దగ్ధం కాగా ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఘోరంగా రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తి మార్కెట్ యార్డ్ సమీపంలో అర్ధరాత్రి 2 వాహనాలు ఢీకొన్నాయి. 3 లారీలు, ఒక అశోక్ లేలాండ్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. చెప్పండి నవీన్. థ్యాంక్ యూ శోభ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్ర సమీపంలో పత్తి మార్కెట్ యార్డ్ వద్ద ఈ గత రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే పత్తి మార్కెట్ యార్డ్ సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారులో మద్యం సేవిస్తూ రహదారి అంటే రోడ్డుపై అడ్డంగా నిలిపివేయడంతో ఆ ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్తున్నటువంటి లారీ వర్షంలో అంటే ఆ కారు సరిగా కనపడకపోవడంతో ఆ కారు దగ్గరలోకి వెళ్లి బ్రేక్ లేదు అంటే ఆ లారీ ఆపి కిందకి దిగి ఆ కారు వాళ్ళతో మాట్లాడుతున్న ఆ సమయంలో వెనుక నుంచి అశోక్ లేలాండ్ వాహనం కూడా ఆ లారీని ఢీకొట్టినట్టు కూడా చూడొచ్చు. అయితే అశోక్ లేలాండ్ అంటే డ్రైవర్ కి అయితే గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. అదే సమయంలో కొత్తగూడెం వైపు నుంచి ఖమ్మం వెళ్తున్నటువంటి ఐరన్ లోడ్ లారీని డ్రైవర్ పక్కకు ఆపాడు. అదే క్రమంలో వెనుక నుంచి వచ్చినటువంటి గ్యాస్ ట్యాంకర్ ఐరన్ లోడ్ లారీని ఢీకొట్టుతుంటే ఒక్కసారిగా గ్యాస్ ట్యాంకర్ క్యాబిన్ లో మంటలు చెలరేగినట్లుగా కూడా చూడొచ్చు. అయితే మంటలలో గ్యాస్ ట్యాంకర్ క్యాబిన్ పూర్తిగా దగ్ధమైంది. దీంతో ట్రాఫిక్ అంతా కూడా అంతరాయమైన ఏర్పడినట్లుగా కూడా చూడొచ్చు. అయితే విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ కూడా అక్కడికి చేరుకొని ఈ యొక్క మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారని కూడా చూడొచ్చు. అయితే మొత్తం అంటే ఈ యొక్క మంటలతో అయితే ఆ రహదారి ఏదైతే ఇది ప్రధాన రహదారిగా చెప్పొచ్చు, ఏదంటే ఖమ్మము, భద్రాచలము, మనుగూరు వెళ్లే అంటే దారులకి ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్ అయితే భారీగా నిలిచిపోయినట్లుగా కూడా చూడొచ్చు. అయితే దీని అంతటికి కూడా కారణం ఏదైతే కారులో మద్యం సేవిస్తూ వారు రహదారికి అడ్డంగా కారు నిలపడం వల్లనే అని కూడా తెలుస్తుంది. దీంతో ఈ గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ యొక్క రోడ్డు నీటితో ఉండడం వలన ఈ యొక్క వాహనాలు కూడా బ్రేకులు వేసిన అదుపులోకి రాకపోవడం వలన ఈ యొక్క ప్రమాదం కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తుంది శోభ. రైట్, థ్యాంక్ యూ నవీన్. నా పేరు నాగరాజ్ అండి. రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి నేను చిలకల ఆంధ్ర నుంచి వస్తున్నానండి. ఎంటీ బండి లోడ్ చేసి వస్తున్నాను. ఎంటీ బండి వేసుకొని వస్తున్నానండి. ఇక్కడ జూలూరుపాడు ఎంటర్ అవుతుంటే డ్రింక్ చేసి కారు వాళ్ళు అడ్డంగా ఆపేశారు. డ్రింక్ చేసి కారు ఆపేసి అడ్డంగా ఆపేసి డోర్లు గిల్లు తీసేసి రోడ్డు మీద ఆపేశారు. నేను దగ్గరకు వచ్చిన తర్వాత కారు కానరాలేదు. దగ్గరకు వచ్చిన తర్వాత వర్షం పడుతుంది, నైట్ ఏమో దగ్గరకు వచ్చిన తర్వాత ఆపేశారు. బ్రేకులు జారుతున్నాయి, వర్షం పడుతుంది. ఆపిన బండి ఆపిన తర్వాత నా వెనక వచ్చి కుర్రోడు ఏం చేసిండు, డీసీఎం నన్ను నా బండి కొట్టేసాడు. బ్యాక్ సైడ్ కొట్టేశాడు. డీసీఎం బ్యాక్ సైడ్ కొట్టేసిన తర్వాత పార్ట్నర్ సౌండ్ వస్తే బరాబర్ దిగి అతన్ని ఏందనంటే బండి ఆగలేదన్న, కంట్రోల్ జారి వచ్చిందన్న అని చెప్పి అంటే అతను నేను బయటకు లాగడం జరిగింది. నైట్ లాగుతుంటే నెక్స్ట్ పాతిన బండి ఒకటి అశోక్ లేలాండ్ బండి డ్రైవర్ కూడా వచ్చాడు. ఏమైందన్నాడు, ఎటు వచ్చి కొట్టినా కారు ఆపినా చెక్ చేసిన కారు అని చెప్తే ఆయన దిగుతూనే ఉండు ట్యాంకర్ వచ్చి మళ్ళీ సైడ్ కొట్టేసింది. ట్యాంకర్ దాన్ని కొడతా అది పోయి బ్యాక్ సైడ్ దాంట్లో పడిపోయింది. అది అమ్మనే కొడతా ఫైర్ అయిపోయింది. తగలడం
తాగడం బండి ఏమైనా ఫైర్ అయిపోయింది. అది ఆ డ్రైవర్ దిగాడు, ఈ డ్రైవర్ దిగేశాడు. ఆ 2 బండ్లు తగలబడదని. ఈ 3వ బండి కూడా లారీ అంటే ఇక మొత్తం 2 విడదీసి తీసుకెళ్ళి యాత్ర పెట్టింది. ఆ డ్రైవర్ సేవ్ చేయడం జరిగింది. హాస్పిటల్కి అంబులెన్స్ పెట్టినారంటే పోలీసు వారు కూడా వచ్చేసారు, కొంచెం సాయం చేశారు. ఫుల్గా ధ్వంసం అయిపోయింది, ఫైర్ అయిపోయింది. ఫైర్ స్టేషన్ ఫోన్ చేస్తే ఆ వెహికల్ వల్ల ఆ వెహికల్ సేవ్ అయింది. కొంచెం ఫైర్ కాకుండా అది అంత బ్లాస్ట్ అయిపోయింది. బ్లాస్ట్